హాయ్ అండి అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 28 స్టోరీ చూద్దామండి. మీకు ఇష్టం అయితే నాతో మీ బాధ చెప్పుకోవచ్చు. ఆ బాధ నేను తీర్చకపోవచ్చు రావణ్ గారు. కానీ మీ గుండెల్లో భారం తగ్గుతుంది. తను మాట్లాడుతూ ఉంటే తన మనసులో బాధ చెప్పాలి అనిపిస్తుంది రావణ్‌కి. నువ్వు అనుకున్నట్టు నేను పుట్టుకతోనే డబ్బుతో పుట్టలేదు సీత. ఈ రాక్షస జీవితం నాది కాదు. అమ్మ, నేను, నానమ్మ, నాన్న, నా అల్లరి చెల్లెలు. వీళ్ళే మా ప్రపంచం. ఒక మధ్య తరగతి కుటుంబం మాది. మిడిల్ క్లాస్ పీపుల్స్ అయినా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం సీత. నాన్న ఒక కంపెనీలో ఒక సాధారణ ఎంప్లాయీ. ఆయన ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టపడితేనే గదా పిల్లలు పైకొస్తారు. మా నాన్నగారు కూడా అదే చేశారు. నాకన్నా 5 ఏళ్ళు చిన్నది మా చెల్లెలు. తనంటే నాకు చాలా ప్రాణం. ఎంత అంటే మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుండి తనను అల్లారుముద్దుగా చూసుకునేవాణ్ణి. ఎవరైనా తనని ఏడిపించినా, తనను తిట్టినా ముందు వాళ్ళని కొట్టేవాణ్ణి. పండగొస్తుందంటే చాలు ఎంతో అందంగా కనిపించేది మా ఇల్లు. సాయంత్రం పూట నాన్నగారి కోసం ఎదురు చూస్తూ, ఆయన వచ్చిన తర్వాత మేడ మీద పడుకుని చుక్కలు లెక్కపెడుతూ, అమ్మ తినిపించే గోరుముద్దలు, నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయిన రోజులవి. మర్చిపోలేని రోజులు సీత అవి. మళ్ళీ తిరిగి రమ్మన్నా రావు. చెల్లి టాపర్ స్టూడెంట్. 10th క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చింది తను. అలా ఫ్రీ సీట్ దొరికింది తనకి. నేను చదువుతాను, టాపర్ అని చెప్పలేను కానీ 90% మార్క్స్ వచ్చేవి. అలా పోటాపోటీ పడుతూ, అల్లరి చేస్తూ ముందుగా నేను బీటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు తను బీటెక్ జాయిన్ అయింది. నా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత బెంగుళూరుకి వెళ్ళి ఏదైనా సాఫ్ట్‌వేర్ చేద్దామనుకున్నాను. చాలా జాబ్ ఆఫర్స్ వచ్చాయి కానీ నాకు నచ్చింది దొరకలేదు. అలా అనుకోకుండా ఢిల్లీలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే సెలెక్ట్ అయ్యాను. అక్కడ 1 ఇయర్ వరకు జాబ్ చేశాను. నా టాలెంట్ చూసి త్వరగా నాకు ప్రమోషన్ దొరికింది. అలా వర్క్ చేస్తున్న క్రమంలో మా కంపెనీకి ఒక పెద్ద టెండర్ ఆఫర్ వచ్చింది. ఆ టెండర్ బాధ్యత నా మీద పెట్టారు మేనేజర్ గారు. అలాగే ఆ టెండర్ ఫినిష్ చేశాను. అప్పుడే మా జీవితాల్లో కొన్ని మలుపులు జరిగాయి. అనుకోకుండా ఒక కంపెనీ ఆఫీసర్ మాకు పరిచయం అయ్యాడు. అలా మాట మాటల్లో తెలిసింది నేను ఒక తెలుగు అబ్బాయినని. ఆయన కూడా ఆయన కంపెనీల గురించి చెప్పారు. నాకు మంచి మనీ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ నాకెందుకో నచ్చలేదు. తర్వాత తెలిసింది మా నాన్నగారు పనిచేస్తున్న కంపెనీ ఎండీ అని. నాన్న బలవంతం వల్ల నేను మళ్ళీ ఆ జాబ్ మానేసి హైదరాబాద్‌కి వచ్చేసాను. ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎంతో హార్డ్ వర్క్ చేసి 10th ప్లేస్‌లో ఉన్న కంపెనీని కాస్త సెకండ్ పొజిషన్ వరకు తీసుకొని వచ్చాను. అది చేసిన ఆయన కూతురిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. నువ్వు ఆ రోజు గుడిలో చూసావు కదా సీత, విజ్జు, విజయలక్ష్మి. అప్పటికే తను నన్ను ప్రేమిస్తుంది అని నాకు నిజంగా తెలీదు. ఈ టాపిక్ వచ్చిన తర్వాత నేను ఆయనతో చెప్పాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని. అప్పుడు నవ్వుతూ డోంట్ వరీ అని అన్నారు కానీ తను ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఆయన కొడుకు భరత్ ప్లాన్ మొదలుపెట్టాడు. ఒకరోజు వాళ్ళందరూ కలిసి మా ఇంటికి వచ్చారు. ఆ భరత్ చూసిన వెంటనే మా చెల్లిని ప్రేమించారని వాళ్ళ నాన్నతో చెప్పాడు. నేను ముందే చెప్పాను. నాన్నా, వాళ్ళంతా గేమ్స్ ప్లే చేస్తున్నారు. ఇలా ఆయన నాకు ప్రపోజల్ తీసుకొచ్చారు. నేను యాక్సెప్ట్ చేయలేదని అన్న తర్వాత ఒప్పుకోలేదు. ఎప్పటినుంచో ఆఫీస్‌లో పని చేస్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు నాన్న. నేను చెప్పేది వినండి. ఇప్పుడు నువ్వు నన్ను ఎదిరించే అంతటి వాడివైపోయావా? నా కొడుకనుకుని నీకు మంచి పొజిషన్‌కి ఒక మేనేజర్ స్థాయికి తీసుకొని వచ్చారాయన. అది మర్చిపోయావా? ఆయన నన్ను తీసుకురాలేదు నాన్న. నేను ఢిల్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి బలవంతం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది కూడా మీ బలవంతం వల్లే నాన్న. అంటే ఏంటి? నీ దృష్టిలో నాకు ఎలాంటి విలువ లేదు. నువ్వు చెప్పిన మాటే మేము వినాలి. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు కదా! అని అంటారు నాన్నగారు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నాన్నగారిని ఎదిరించేంత పెద్దవాడివైపోయావా? ఆయనకి మంచేదో చెడేదో తెలీదా? ఆ అబ్బాయిని చూసావా?
ఎంత నెమ్మదస్తుడు, అమ్మాయిని ఎంతో చక్కగా చూసుకుంటాడు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా మనలాంటి మధ్య తరగతి వాళ్ళతో సంబంధం కుదుర్చుకోవడానికి ముందుకొస్తున్నారంటే అర్థం కావట్లేదా వాళ్ళ మంచితనం ఏంటో అని చెప్తారు. నేను ఎంత చెప్పినా నా నోరు మూయించేశారు. మా అమ్మ, నాన్న. నానమ్మ కూడా చెప్పే ప్రయత్నం చేసింది కానీ నాన్న మా మాట అస్సలు వినలేదు. మా చెల్లెలు కూడా అడిగింది. అన్నయ్య అంత చెప్తున్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది నాన్నగారు. ఒకసారి ఆలోచించండి. వెళ్ళిపోండి. ఎవరూ నా మాట వినకండి. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. నలుగురిలో నా పరువు పోతుంది. అంతే కదా! మీరు మాత్రం సంతోషంగా ఉండండి. ఆ పరువు పోయిన వెంటనే నేనే చనిపోతానని అంటారు నాన్నగారు. నేను మీ అమ్మ మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని కోపంగా వెళ్ళి గది తలుపు పెట్టుకుంటారాయన. ఇక ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇద్దరూ పెళ్లి ఒప్పుకుంటారు. అలా పెళ్లి చూపులు జరిగిపోతాయి. ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. అంతవరకు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. ధనుంజయ్ ఎప్పుడు తన అసలు రూపాన్ని బయటకు తీసుకుని వచ్చాడు. ఎలాగో మీ అమ్మాయి మా ఇంటికి కోడలుగా తీసుకుని వెళ్తున్నాము. అలాగే మీ కొడుకు కూడా ఒప్పుకుంటే ఒకే మండపంలో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది కదా అని అంటారాయన. నా కూతురు విజ్జు మీ అబ్బాయిని ఇష్టపడుతుంది అని కూతుర్ని పరిచయం చేస్తారు. చాలా వినయంగా వాళ్ళిద్దరికీ కాళ్ళకు నమస్కరిస్తుంది. మీరు చెప్పండి అత్తయ్య, ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేకుంటే బ్రతకలేను. చనిపోతాను. ప్లీజ్ మీరు ఆయన్ని ఒప్పించరా అని. అప్పుడు మళ్ళీ నాకు టార్చర్ మొదలు పెడతారు వాళ్ళు. నేను తనని పెళ్లి చేసుకోను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నన్ను బలవంతం పెట్టకండి నాన్నగారు. చెల్లి విషయంలో మీరనుకున్నది జరుగుతుంది. నేను మాత్రం ఆ పని చేయలేను అని కరాఖండిగా చెప్పేశాను. అప్పుడు మొదలయ్యాయి అసలు ప్రాబ్లమ్స్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు విజ్జు నా దగ్గరకు వచ్చింది. ఏమైంది నీకు? నా అందం చూస్తే నన్ను పెళ్లి చేసుకోవాలి అనిపించడం లేదా? నన్ను చూసి ఎంతో మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోమని చచ్చిపోతున్నారు. నా అందం నీకు కనిపించడం లేదా అంటూ తను వేసుకుని వచ్చిన శారీ కాస్త తీసేస్తుంది. నా పూర్తి అందాన్ని నీకు చూపిస్తాను. అప్పటికైనా నాతో పెళ్లికి ఒప్పుకుంటావేమో అని చూడు. తనివి తీరా అని చెప్తుంది. మెంటల్‌గా బిహేవ్ చేయకు విజయలక్ష్మి. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని ఒకసారి చెప్పేశాను. ఇంకోసారి మళ్ళీ నా జీవితంలోకి రాకు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఎన్ని సార్లు చెప్పాలి నీకు? మీ బాబుకి అసలు అర్థం కాదా అని చెప్తాడు. కింద పడేసిన చీర తనకు చుట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పద్ధతిగా ఉంటుంది. అందరి ముందు గొడవ చేస్తాను నేను. అప్పుడు మీ పరువే పోతుందని చెప్తుంది తను. అని తను అనడంతో కోపంగా చీరను చుట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో అని స్టాఫ్ మొత్తం రావణ్ వైపు చూడడం వల్ల అతనికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తను గది డోర్ పెట్టుకుని తన చేతిని కాస్త కట్ చేసుకుంది. తర్వాత చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. ఇక ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. నానమ్మ వాళ్ళకి నాకు సర్ది చెప్పలేకపోయింది. ఇక మా చెల్లెలు నా దగ్గరకు వచ్చి అడిగిన ఒకే ఒక మాట, మా వదిన్ని పెళ్లి చేసుకో అన్నయ్య అని. తెలిసిన తను కూడా అలా మాట్లాడేసరికి ఏం చేయలేని పరిస్థితి నాది. తను ఏ రోజు అది కావాలి, ఇది కావాలి అన్నయ్య అని నన్ను అడగలేదు. అలాంటిది మొదటిసారి అలా అడిగేసరికి నా మనసు చంపుకుని కాదనలేక ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను. తను చెప్తూ ఉంటే వింటూ ఉంటుంది సీత. మరి రావణ్ విద్యుని పెళ్లి చేసుకుంటాడా? తర్వాత విడిపోతాడా? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మెల్లిమెల్లిగా తన మాటలు తను వినేలా చేశాడు. అందుకే తను నా దగ్గరకు వచ్చి అలా అడిగింది. అందరం హాస్పిటల్‌కి వెళ్ళాం. తను ఏమంత క్రిటికల్ పరిస్థితిలో లేదు కానీ అలా చెప్పారు వాళ్ళు. చేతికైతే గాయం అయింది. ఇక అమ్మా నాన్న తన మీద సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. పెళ్ళికి ఒప్పుకున్నందుకు సంతోషించింది. అలా నాకు ఇష్టం లేకపోయినా సరే బలవంతం వల్ల తనతో ఎంగేజ్మెంట్ కూడా అయింది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని విసిగిస్తూ ఉండేది. నేనసలు పట్టించుకునేవాడిని కాదు తనని. ఎప్పటికైనా నేనే మారతాను అనుకున్నదేమో నన్ను విసిగించడం వదిలేసింది. ఒకసారి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే
భరత్తో కలిసి బైక్ మీద మా చెల్లెలు వెళ్ళడం చూశాను. నాకు చాలా కోపం వచ్చింది తన మీద. అది కూడా మొదటిసారి. కానీ గట్టిగా తనని దండించలేను. ఇంటికి వెళ్ళి నానమ్మతో విషయం చెప్పాను. అప్పుడు నానమ్మ చెప్పిన విషయం ఏంటంటే, భరత్ ఇంటికొచ్చి తనను తీసుకుని వెళ్ళాడని. తను వెళ్ళడానికి మా అమ్మ పర్మిషన్ ఇచ్చిందని. ఏం చెప్పాలో నాకసలు అర్థం కావడం లేదు. ఎవరూ అర్థం చేసుకోవటం లేదని చెప్పాలి. నిజమే కదా! ఈ రోజుల్లో మంచి వాళ్ళని నమ్మడం కంటే చెడుని తొందరగా నమ్మేస్తాము. అదే మా కుటుంబం చేసిన పెద్ద తప్పు. ఒకరోజు తన కాలేజీ నుంచి వస్తున్న సమయంలో భరత్ తనని బయటికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికి పెళ్లి దగ్గర పడింది. ఒక 3 డేస్ మాత్రమే ఉంది. తన ఫ్రెండ్ చెప్పింది భరత్‌తో వెళ్ళిందని. కానీ ఆ కాలేజీలో ఉన్న కొంతమంది అమ్మాయిలు మాత్రం తను ఎవరో అబ్బాయితో వెళ్ళిందని చెప్పారు. అది కూడా ఎప్పుడు చెప్పారు? ఎలా చెప్పారంటే, నా చెల్లి సిటీ ఔట్‌స్కట్స్‌లో ఒక శవంలా పడి ఉంది కాబట్టి. ఏం చెప్తున్నారు మీరు? తను అలా ఎలా చనిపోతుంది? అదే కదా అర్థం కాని ప్రశ్న. పోలీసులు పోస్టుమార్టం జరిపించారు. తనే సూసైడ్ చేసుకుందని చెప్పారు కానీ, అక్కడ పనిచేస్తున్న ఒక నర్స్ మాత్రం వాళ్ళ డాక్టర్‌తో మాట్లాడడం నేను విన్నాను. సార్, ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది. అది కూడా చాలా దారుణంగా. మీరు నిజాన్ని దాచేస్తే ఎలా? అని తను ఆ డాక్టర్‌తో మాట్లాడిన మాటలు నేను విన్నాను. నేను వెళ్తాను. మీరు చెప్పకపోతే నేనే చెప్తాను. ఆ అమ్మాయికంత అన్యాయం జరిగింది. మీరు చూస్తూ ఎలా ఊరుకుంటారని డాక్టర్‌ని నిలదీసింది తను. చెప్తూ ఉంటే అప్పుడు తనకు గుర్తొస్తుంది. ఈ మాటలు చెప్పింది నేనే కదా! దాదాపు 10 సంవత్సరాల క్రితం. అప్పుడే నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఆ అమ్మాయి పోస్టుమార్టం అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. ఎంత క్రూరంగా తనని హింసించారో చూసి తట్టుకోలేకపోయాను కానీ, ఆ సమయంలో ఎవరూ లోపలికి రారు. కానీ ఒక పర్సన్ లోపలికి వచ్చాడు. డాక్టర్ గారిని బెదిరించాడు. నిజం బయటికి తెలిస్తే ప్రాణాలు పోతాయని. నన్ను చూసి ఈ అమ్మాయికి పట్టిన గతే ఈ అమ్మాయికి కూడా పడుతుంది. నిజం మీలో దాచుకుని తను సూసైడ్ అటెంప్ట్ చేసిందని మాత్రమే చెప్పండని అతను గన్‌తో బెదిరించాడు. అప్పటికే మీడియా గుమిగూడి ఉంది డాక్టర్ బయటికి వచ్చారు. నిజం చెప్పాలని ఆయనకి కూడా ఉంది. డాక్టర్ గారు చాలా మంచివారు కానీ, ఆయన ఫ్యామిలీ గురించి ఆలోచించారు. ఆయన ఫ్యామిలీని కూడా చంపేస్తానని బెదిరించారు కాబట్టి, ఇక గత్యంతరం లేక ఆయన అబద్ధం చెప్పారు. ఆ రోజు రూమ్‌లో నేనే ఆయనతో మాట్లాడాను. నిజం చెప్తానని బ్రతిమిలాడాను కానీ, ఎక్కడ నా ప్రాణం పోతుందో ఆ అమ్మాయి పరిస్థితి నాకొస్తే మా తాతయ్య, నానమ్మ తట్టుకోలేరు కాబట్టి డాక్టర్ గారు నాకు సర్ది చెప్పారు. అప్పటి నుండి ఎన్నో సార్లు అనుకున్నాను ఒక అమ్మాయి విషయంలో తప్పు చేశామని. తనను అంత హింసించిన మనుషులని అంత ఈజీగా వదిలేశానని. అవును, అది నువ్వే సీత. అంటే ఆ రోజు ఆ పరిస్థితిలో ఉన్నది మీ చెల్లెలా? అవును సీత. అప్పుడు తెలిసింది నేను ఎంత పొరపడినా అన్యాయమే గెలుస్తుందని. తప్పనిస్తే న్యాయం గెలవదని. డబ్బు, పలుకుబడి ఉంటే చాలు ఏ తప్పైనా చెల్లుబాటే అవుతుందని ఆ రోజే తెలిసింది. అప్పుడు మొదలైంది నాలో డబ్బు మీద ఆకాంక్ష, కోరిక. డబ్బుంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఆలోచన. తన కాలేజీ దగ్గర వెళ్ళి ఎంక్వైరీ చేశాను. నాతో పాటు పోలీసులు కూడా తీసుకువెళ్ళాను కానీ అందరూ చెప్పిన మాట తను ఎవరో అబ్బాయిని ప్రేమించిందని. ఆ అబ్బాయి వస్తే బైక్ మీద వెళ్ళిందని. ఆ అబ్బాయి డీటెయిల్స్ మాకు తెలీదని చెప్పారు. తనకు పెళ్ళవుతుందని. మీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. ఎందుకండి మా టైం వేస్ట్ చేస్తారని పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు రమ్య ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. అన్నయ్య, నిజమైతే చెప్తాను కానీ ఈ పోలీసులకి కేసులంటే నేనెక్కడికి రాలేను. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా! అందుకని ఆ రోజు భరత్ వచ్చాడన్నయ్య. వచ్చి తనని తీసుకుని వెళ్లారు. తర్వాత రోజు తను చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఆవేశంగా ఇంటికి వెళ్ళాను. నాన్నతో గొడవ పడ్డాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరువు తీద్దాం అనుకున్నాను. నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు ఎలాంటి మనుషులో నాకు తెలుసు. మీ చెల్లెలు తప్పు చేసింది. ఎవరినో ప్రేమించిందా? ఆ మాట చెప్పకుండా ఇలా చనిపోయింది. నా పరువు మొత్తం తీసేసిందని
బాధపడ్డారు అమ్మా నాన్న. తర్వాత తనకి కర్మకాండలన్నీ జరిగిపోయాయి. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. అప్పుడే వచ్చాడు ధనుంజయ్. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆ ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది కాబట్టి ఎలాగో మా భరత్‌కి, రమ్యకి రాసినట్టు లేదు. తన మనసులో మాట ముందే చెప్పి ఉన్నా సరే, మా భరత్ తను ప్రేమించిన అమ్మాయితో మీ అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా చేసేవాడు కానీ, కాలం ఇలా కాటు వేస్తుందనుకోలేదు అని తను మాట్లాడిన మాటలు చూసి ఇక భరించలేక తన కాలర్ పట్టుకున్నాను. నిజం చెప్పు. ఆ రోజు నా చెల్లిని తీసుకెళ్ళింది నీ కొడుకు. ఏం చేశాడు? నీ కూతుర్ని పెళ్లి చేసుకోమంటే చేసుకునేవాణ్ణి. మధ్యలో నా చెల్లెలి జీవితంతో ఎందుకు ఆడుకున్నారు? అది ఎలాంటిదో నాకు తెలుసు. ఏ అబ్బాయిని ప్రేమించదు అని కూడా తెలుసు కానీ, ఈ సమాజం దృష్టిలో అలా సృష్టించారు నా చెల్లెలి జీవితాన్ని. నాశనం చేశారు కదరా! అంటూ కోపంతో ఆయన మీద కళ్ళు ఎర్రచేశాడు. నువ్వు పడుతున్న ఆవేశంలో ఆలోచన ఉండాలి. మీ చెల్లెలు ఎవరినో ప్రేమించి అలా చేసుకుంటే తప్పు మా మీద వేస్తే ఎలా చెప్పు? ఇప్పటికే మీ వల్ల నా పరువు పోయింది. ఇప్పుడు రెండో బిడ్డ పెళ్లి కూడా ఆగిపోతే పూర్తిగా పరువు పోతుంది. దానికి కారణం నువ్వే అవుతావు. శ్రీనివాస్ అంటూ వాళ్ళ నాన్నగారి వైపు చూస్తాడు. ఆయన ఏం మాట్లాడక మౌనంగా ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వైనా సంతోషంగా ఉండు. మీరసలు తల్లిదండ్రులేనా? లేకుంటే ఎక్కడైనా దొరికితే తీసుకుని వచ్చారా మమ్మల్ని? ముందు నుంచి మొత్తుకునే ఉంటున్నాను. ఇలాంటి వాళ్ళతో మనకి సంబంధం వద్దు అని. ఇప్పుడు చూడండి తన జీవితం నాశనమైపోయింది. ఇప్పుడు నా జీవితం కూడా నాశనం చెయ్యాలని రెడీ అయిపోయారు. మీరు తల్లిదండ్రులు కాదు. మా పాలిట యమధర్మరాజులు. ఇంకోసారి ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆయన కూతురు చచ్చినా పెళ్లి చేసుకోనంటూ ఆవేశంతో కోపంతో వెళ్ళిపోతాడు తను. ఆ రోజు మొదలవుతుంది. ఎన్నో కంపెనీలు తిరిగాడు. ఎక్కడా జాబ్ ఆఫర్ కూడా దొరకలేదు తనకి. ధనుంజయ్ తన పలుకుబడితో చాలా చేశాడు. చివరికి తన కాళ్ళ వద్దకు రావాలని, అలాంటి పరిస్థితిలో నుండి రావణ్ ఈ పొజిషన్‌కి ఎలా వచ్చాడు? మీకేమైనా స్టోరీ కొంచెం బోర్‌గా అనిపిస్తుందండి. ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ తప్పకుండా చేయండి. తర్వాత రావణ్ ఈ పొజిషన్‌కి ఎలా వచ్చాడని మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.